నా దగ్గర ఇంకొకటే పుల్ల ఉంది. కమాన్ కమాన్ కమాన్. అది జగడ్ బాల, వెల్కమ్ టు మై ఛానల్. టైం వచ్చేసి 4:46 అవుతుంది. అయితే నాకు నల్లమల్ల అడవిలో కొంచెం భయం వేసింది కదా. సో ఆ భయం ఇంకా నా లోపల ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్లేస్లో, అంటే కొంచెం డేంజర్ ప్లేస్, ఆ ప్లేస్లో నైట్ క్యాంప్ చేస్తున్నా, నైట్ స్టే చేస్తున్నా. సో ఇది వచ్చేసి 800 ml వాటర్ బాటిల్, 2 బ్యాగ్స్. నాకు ఇంకా వాటర్ కావాలంటే అక్కడ ఒక చిన్న టెక్నిక్ చేసి వాటర్ ఎట్లా వస్తాయో నాకు తెలుసు, మంచి వాటర్ తీసుకోవడానికి. సో అక్కడ తీసుకుంటున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గో. ముందు ఒక రైట్ వస్తుంది, రైట్ తీసుకోవాలి. మొత్తం ఆఫ్ రోడ్ ఇది. ఓహో అయ్యా, వాగులోకి వచ్చేసాను. నేను ఫస్ట్లో ఇక్కడ వేద్దామని అనుకున్నాను క్యాంపింగ్ టెంట్, ఎందుకంటే ఇక్కడ చూడడానికి బాగుంది, కొంచెం రాళ్ళు ఉన్నాయి, ఉదాహరణ అక్కడ వెళ్ళి దానిపైన కూర్చుంటే బాగుంటుందని అనుకున్నా. కానీ అక్కడ నుంచి జనాలు ఎవరైనా వస్తే స్ట్రైట్గా కనిపిస్తా. సో అట్లని నేను కొద్దిగా అక్కడ వేసుకుంటున్నా, ఇటు నుంచి వెళ్ళాలి. చూస్తున్నా ప్లేస్ ఎక్కడ సరిగ్గా ఉంది నాకు ఉండడానికి. ఇది వచ్చేసి సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడే కొంచెం నీరు దగ్గర ఉంది, అది కొంచెం బాగుంది అక్కడ. కానీ నాకు అక్కడ ఎందుకో మనసు ఒప్పడం లేదు. సో నేను అక్కడ తీసుకోవడం లేదు, ఇక్కడ వేసుకుంటున్నా. నేను ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేద్దామని అనుకుంటున్నా. అయితే దాని చుట్టూ ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక షేప్ని వేద్దామని అనుకుంటున్నా, అంటే త్రిభుజ ఆకారంలో. ఎట్లా అంటే మీకు చూపిస్తా, ఇక్కడ ఉంది కదా ఈ త్రిభుజ ఆకారంలో. అంటే నా క్యాంపింగ్ టెంట్ వచ్చేసి ఇక్కడ వేసుకున్నాను అనుకో, నేను ఇక్కడ వేసుకున్నాను అనుకో, నేను ఈ చుట్టూ వచ్చేసి ఇట్లా ఒక త్రిభుజ ఆకారంలో తీసి, అంటే కొంచెం లోతు తీసి నా మట్టి అనేది ఇక్కడనే వేసుకుంటే నిశాచర జీవులు అని అంటారు, అంటే ఇసుకలో ఉండే వాటిని, అదే అని అనుకుంటా. అయితే అది ఒకవేళ ఏదైనా ఒక జీవి ఇట్లా వస్తుంది అనుకో, ఈ పైనకి ఎక్కడానికి కొంచెం గడ్డ ఉంటుంది కదా, సో అది వెను తిరగవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే నాకు టైం లేదు కదా, ఫాస్ట్గా వేద్దాం, ఒక్కడినే ఉన్నా, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకు ఇంకో టైం కూడా లేదు, నాకు టైం వెళ్ళిపోతుంది, సూర్యుడు వెళ్తుండు. నేను ముందే ఒక ఆకారం గీసేసుకున్నా, అంటే ఒక షేప్ అన్నమాట, ఎట్లా చేయాలనేది. సో ఇప్పుడు చేస్తా.
కొద్దిసేపు అయినాక సారీ నేను మంట పెట్టాలి కదా మర్చిపోయినా. ఇప్పుడు అది చేద్దాం. క్లాత్ చించుకున్నా అయితే తీసుకుంటుంటే నాకు ఇంకొకటి కనిపించింది ఏంటంటే అది వాటర్ బాటిల్ వచ్చేసి కొంచెం చిన్న మంట తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అక్కడ వేసుకున్నా. కట్టెలు తీసుకొని వెళ్ళే ముందు అది తీసుకుంటాం. ఇది కొంచెం ఈజీగా మండుతాయి. ఇది కొంచెం వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ అనమాట. సో చిన్న చిన్న పుల్లలు తీసుకొని అక్కడ వెళ్ళేటప్పుడు తీసుకుంటా. అక్కడ కొంచెం చెత్త తీసుకుంటా. నాకు ఇంతకుముందు చేసిన వ్లాగ్లో ఇక్కడ మంట పెట్టడానికి చాలా ఇబ్బంది అయింది నాకు. సో నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఒక్కొక్కటి ఇలా పూర్తి చేసి ఎంత నాకు ఎంత కావాలో అంత పూర్తి చేసి పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఇబ్బంది ఉండదు, అవి కదులుతాయి, ఊకే ఇబ్బంది అవుతుంది నాకు. చేసిన తర్వాత ఏమైందంటే నాకు ఇంకో ఐడియా వచ్చింది. నేను కొంచెం ఇది తీసేసుకున్నాను అనుకో మట్టి కొద్దిగా నాకు మంట అనేది కొంచెం లోపలికి వెళ్తుంది కదా, ఇంకా మండడానికి బాగుంటుంది. ప్లాన్ చేస్తున్నా. నేను ఒక గుడిసె మాదిరిగా పేర్చుకుంటున్నా ఫైరింగ్కి. ఎందుకంటే ఎట్లా అంటే ఎట్లనే వెలిగించినాం అనుకో అంత ఈజీగా వెలగదు. నా దగ్గర మ్యాచ్ బాక్స్లో 3 పుల్లలు ఉన్నాయి, ఇంటి పెడుతున్నా. కమాన్. ఓహోహోహోహో, రిలాక్స్ బాడీ, రిలాక్స్ రిలాక్స్. చిన్న చిన్న పుల్లలైనా భలే వర్క్ చేస్తాయి. అమ్మా చీకటి అవుతుంది. నువ్వు అందే వేసుకోమని. ఇప్పుడు వాటర్ నేనే చూద్దాం. అది అయ్యో కొన్ని ఉన్నాయి. నీరు వచ్చేసి బాగా మరుగుతున్నాయి. సో సగం కింద మొత్తం పురుగులు వచ్చేసి నాకు తినడానికి వీలు లేదు. సో మొత్తం పురుగులు వచ్చేసి ఇందులో పడుతున్నాయి. అట్లానే నేను మొత్తం పరదా పెట్టేసుకున్నా. సో కొంచెం తినేసి కొద్దిగా సైడ్ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత కొద్దిసేపు తర్వాత తిందామని చూస్తున్నా. లైటింగ్ అట్లా పెట్టుకున్నా. ఇలా అంటే ఒకటే ఉంటుంది రసిక్ ఉంటుంది కదా, ఇట్లా అనుకోండి. ఇట్లా అనుకోని ఇట్లా అని ఈజీగా తినొచ్చు. ఇది నాకు ఒక కిక్కి సరిపోదు, అంటే ఒక పంచి ఇవ్వడానికి కూడా ఎనర్జీ ఇవ్వదు. ఏం ఫుడ్ అనుకో. అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది, అది వచ్చేసి వైకోత మిషన్ అనుకుంటా. సాంగ్స్ వస్తున్నాయి, ఏం పడుతుందా? నేను ఇక్కడ రాళ్ళు ఎందుకు వేసిన తెలుసా? ఇట్లా ఎందుకంటే అవి భూమిలో వెళ్ళినాయి అనుకో తొందరగా ఆరిపోతున్నాయి, అంటే నిప్పుకలు ఆరిపోతాయి అన్నమాట. మనం ఇక్కడ రాళ్ళు కానీ ఏదైనా భూమికి తగలకుండా పైన వేసినాం అనుకో నిప్పుకలు అనేటివి నిప్పు రవ్వలు అనేటివి ఎక్కువసేపు ఉంటాయి. పైన ఆకాశం, మధ్యలో నేను మంట, అందరు లవర్తో ఎంజాయ్ చేస్తే నేనేమో అడిగిపోండి దిగాల్సి వస్తుంది. సింగిల్ పర్సన్కి. ఇక నాకు తోడు ఏలే హమారా దోస్త్ సింగిల్ పర్సన్గా. పడుకుంటా. కొంచెం బాడీ అలసిపోయినట్టుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసి కాదు, కొంచెం డేలో వర్క్ చేసి కూడా వ్లాగ్ చేస్తున్నా. సో కొంచెం బాడీ అలసిపోయింది కదా. సో పడుకుంటా. మీకు మళ్ళీ నాకు మెయిల్కో వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేస్తా. సో గుడ్ నైట్. టైం వచ్చేసి 2:43 అవుతుంది. అయితే నేను ఒక 10 minutes నుంచి టాయిలెట్ వస్తుంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒకటే అనుకున్నా బయటికి వెళ్తే చేస్తామేమో, కానీ ఇప్పుడు వెళ్ళకుండా ఉంటే నేను మార్నింగ్ దాకా చనిపోలే, అంటే భయపడుతూ చదవాలి అది అనుకొని ఏమైతే సరే అనుకొని బయటకు వచ్చేసాను. మొత్తం ఏదైనా కూల్ ఎంత కూల్ అంటే నేను ఫస్ట్ అక్కడ ఈ చెట్లను చూసి బెదురుకున్నా. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న రవ్వలు ఉన్నాయి, నిప్పు రవ్వలు. ఎంత కూల్ అయింది. మీకు వాటర్ కనిపిస్తున్నా? దేకో బేటా, మరి ఇంత కూల్ అంటే ఇంకొకటి తెచ్చుకుంటే అయిపోదు. వాటర్ కనిపిస్తున్నా? అమ్మా దేకో, మరి కూల్ రా బాబు.
చేస్తున్నా. ఇది పెట్టేసుకొని మంట పెట్టేసుకుంటాం. వద్దా ఓకే అంటుకుంటుంది. అయితే ఇక్కడ నెమలీలు ఉంటాయి కదా, అవి అరుస్తున్నాయి, బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అవి అరిస్తే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే ఈ టైంలో ఎవరు లేరు కదా, పక్షులు అరిస్తే ఎట్లుంటుంది. టైం వచ్చేసి 3:15 అవుతుంది. వద్దా మై గాడ్. అక్కడ వచ్చేసి మంట ఉంది కదా, బాగా మంట కాడుతుంది. అయితే అమ్మా ఇది ఎక్కువ వస్తుంది. ఇంకొక 2 hours అయితే మనం ఇక్కడ స్టే చేసిన, అంటే ఇక్కడ స్టే చేయడానికి చాలామంది జనాలు భయపడతారు. మనం రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నాం. మస్తు ఖుషిగా ఉన్నది, ఎందుకంటే అందరు భయపడుతున్న ప్లేస్లో మనం వెళ్ళి ఒకరోజు మొత్తం ఉండి వస్తే ఆ చూపు లెక్కలు ఇంకో లెక్క ఉంటుంది. కాకపోతే నాకు బెడ్షీట్ ఒక్కటే ఉంది, ఫుల్ చలేస్తుంది. వాడు దేవుడా. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను పడుకున్న తర్వాత టైం చూసుకోవద్దని అనుకున్నాను, ఎందుకంటే భయపడుతుంటా టైం ఇంతే అయిందని. మేల్కో పడింది, టాయిలెట్ బాగా వస్తుంది. అయితే మేల్కో పడింది కూడా. ఒక 10 minutes బాగా ఇబ్బంది పడ్డా. టైం చూడొద్దు, ప్లస్ బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే భయం వేస్తుంది కొంచెం. చెప్పినా కదా డేంజర్ ప్లేస్ అని. ఇక ఏం చేయాలరా దేవుడా అని అనుకుని ఇంకా ఒక్కటే, అంటే లాస్ట్ మూమెంట్లో అనుకున్నా, చనిపోతే ఒకటేసారి చనిపోతాం, ఎందుకు ఊరికే భయపడుతూ ఉండడం అని. సో బయటికి వెళ్ళి చూసుకున్నా, 2:45 ఎంతనైంది. మస్తు ఖుషి పడ్డా, ఎందుకంటే నేను 1 hour దేవుడా ఒకటి అయిపోయింటే బాగుండే అని అనుకున్నా, కానీ 2:45 అయిపోయింది ఈజీగా. సో నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అరే ఇంకొక 2-3 గంటలు అయితే అయిపోతుంది కదా, మనం రికార్డ్ని బ్రేక్ చేసి. మస్తు హ్యాపీగా ఉంది. సో పడుకుందాం. ఎస్, పాలు పొంగుతున్నాయి, ఆల్మోస్ట్ టీ అయినట్లే. కాకపోతే టైంని అస్సలు చూడొద్దు. టైం ఎప్పుడైతే చూస్తావో నీకు భయం అనేది ఎక్కువ అవుతుంటుంది. అంటే ఇప్పుడు 3 అవుతుందా, ఇప్పుడు 2 అవుతుందా, ఒకటి అవుతుందా అని మనకంటూ మన మైండ్లో ఒక భయం వచ్చేస్తుంది. ఇది ఒకటి, ఇప్పుడు దయ్యాలు తిరిగే టైం, 2 అమ్మో ఇప్పుడు దయ్యాలకి ఇంకా ఎక్కువ మంచిగా ఉండే టైం అదే అని. అందుకు సో మనం ఎప్పుడైనా సరే టైం అనేది చూడవద్దు అనమాట. ఒక్క నైట్ క్యాంప్ చేసారంటే అంత ఈజీ కాదు, భయమేమో. కానీ అంటే ఒక్కరినే రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసాం కదా, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన, అంటే అక్కడ ఎప్పుడు అది బ్లర్ వస్తుందా, నా ఫేస్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. ఒకవేళ నేను ఈ షార్ట్ తీసి మళ్ళీ ఆ షార్ట్ చూసుకుంటా, అంటే బ్లర్ వచ్చిందా, వాయిస్ ఎట్లా వచ్చింది, ఆ మొత్తం చూసుకొని ఓకే అనుకుంటా. ఒకవేళ రాలేదనుకో, మళ్ళీ షార్ట్ని ఎట్లా పెట్టాలి అని చూసి మళ్ళీ ఆన్ చేసి అక్కడ నుంచి వచ్చి రికార్డ్ చేసుకొని మళ్ళీ లేచి అక్కడ వెళ్ళి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆ షార్ట్ని చూడాలి ఒకసారి. మంచిగా వచ్చిందా, ఓకే, మంచిగా వస్తే ఓకే, మంచిగా రాలేదనుకో మళ్ళీ ఇంకో షార్ట్. తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడంటే ఏం కాదు, కొంచెం నైట్ అయిందంటే ఇంక అంతే, ఆ ఫేస్ బ్లర్ అవుతుంటుంది, ఎక్కడెక్కడ పోతుంటుంది, అంతా కొంచెం తలనొప్పి. అండ్ ఇంకో సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు నైట్ క్యాంప్ అయితే చేసేసినాం. నాకు కొంచెం ఒక్కసారి భయం వేసింది, అదే టాయిలెట్ వచ్చినప్పుడు. సో టైం అయింది, సూర్యుడు కూడా ఫుల్ వచ్చిండు. నా క్యాంపింగ్ నేను మొత్తం తీసేసిన, 2 బ్యాగులు వేసుకున్నా, గ్లౌజులు పెట్టుకోలేదు. వెళ్దాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.